ఇది సందర్భం అని చెప్పేసి సాయంత్రం పూట వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ జకీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయన పేపర్ ఇది, ఆయనకు సంబంధించిన పేపరు. ఆయన మామూలుగా చిన్నగా తీసినా కూడా చాలా బాగా తీస్తున్నాడు అని చెప్పేసి ఒక పేరు వచ్చింది. ఈ వచ్చిన సందర్భంలో ఒక్కసారి మనము ఈ ఇందులో ఉన్న వార్తలను అయితే ఒక్కసారి చూద్దాం. అంటే సాయంత్రం దినపత్రిక ఇది, దీనికి సంబంధించి ఇగో కేటీఆర్కి సంబంధించి ఒక వార్త రాసింది, జకీరే రాయడం జరిగింది, ఎస్కే జకీర్ రాయడం జరిగింది. అసంతృప్తులకు గాలం. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల పోరు ఇప్పటి నుంచే రూపం తీసుకుంటుంది. అధికార కాంగ్రెస్లో భయపడుతున్న అసంతృప్తి, కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నేతల వ్యాఖ్యలను బీఆర్ఎస్ గమనిస్తోంది. ఈ అసంతృప్తిని రాజకీయ అవకాశంగా మార్చుకోవడానికి కేసీఆర్ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలను కేటీఆర్ రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు 4 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకొని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి రాజకీయంగా కలిసొచ్చింది. పదవులు దక్కని రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్న కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తూనే కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తే విమర్శలు తప్పవు. అందువల్ల ఎన్నికలు సమీపించినప్పుడు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంక్, క్యాడర్, సామాజిక ప్రభావం ఉన్న ఎంపిక చేసిన నేతలనే చేర్చుకోవాలన్న వ్యూహం ఉండవచ్చు. 2028 వ్యూహంలో ఆపరేషన్ ఆకర్ష్ కంటే సంస్థాగత పునర్నిర్మాణానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, బూత్ స్థాయి క్యాడర్ బలోపేతం, కార్యకర్తలకు శిక్షణపై దృష్టి పెట్టారు. టికెట్ల విషయంలో పలుకుబడి కంటే ప్రజల్లో పని, పార్టీ పట్ల నిబద్ధత, గెలుపు సామర్థ్యానికి ప్రాధాన్యం పెరగవచ్చు. 2023లో పెద్ద సంఖ్యలో సిట్టింగులను తిరిగి బరిగిలోకి దించడం బీఆర్ఎస్కు నష్టం చేసిందన్న విశ్లేషణ సైతం ఉంది. అందుకే 2028లో స్థానిక వ్యతిరేకత ఉన్న మాజీ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ముఖాలు, సామాజిక సమీకరణలకు అనుగుణమైన అభ్యర్థులు రావచ్చు. పార్టీ మారి వచ్చే వారికి కూడా ఆటోమేటిక్గా టికెట్ దక్కకపోవచ్చు. నేత ఎంత పెద్దవాడు అంటే ఆయన కంటే ఎన్ని ఓట్లు, ఎంత కేడర్ను తీసుకురాగలడు అన్నదే కీలకం కానుంది. బీజేపీ కూడా కీలక శక్తిగా ఎదిగిన నేపథ్యంలో 2028 పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్కే పరిమితం కాకపోవచ్చు. అందువల్ల కాంగ్రెస్ అసంతృప్తిని ఉపయోగించుకోవడంతో పాటు 2023 తప్పులను సరిదిద్దుకొని గ్రామస్థాయి క్యాడర్ను పునర్జీవింపజేయడమే బీఆర్ఎస్ ముందున్న అసలు సవాలు. ఎవరిని చేర్చుకుంటారు, ఎవరిని మార్చుతారు, ఎవరికి టికెట్ ఇస్తారు అన్న నిర్ణయాలే 2028లో బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అంటే వీళ్ళు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తుల వైపు చూస్తున్నారట. వీళ్ళు వస్తారంటవా? మంచి లేదన్న. ఎందుకంటే రాజకీయాల్లో ఈ జంపింగ్ అనేది సర్వసాధారణమైంది. సిగ్గు ఎక్కువలు ఏం లేవు, బంధాలు ఏం లేవు, వాళ్ళకి ఏమి ఉండవు. రాసింది ఏంటంటే అసంతృప్తులు ఉంటారు. వాళ్ళని చిన్న గాలం వేస్తే, ఇంతకుముందు గాలం వేసారు తీసుకున్నారు, లాభారాష్ట్రం పక్కన పెడితే ఇప్పుడు వేసే కాలం ఏంటంటే వాడి క్యాడర్ ఏంటి, అతని చరిష్మా ఎంత, ఎన్ని ఓట్లు వస్తాయి అంచనా వేసుకుని మరి లాగబోతుంది సార్. ఇప్పుడు కేటీఆర్ ఏంటంటే ఉత్తరం తీసుకోవటం కాదు, సంపత్ గారు వస్తారు పాటలకు. మరి సంపత్ గారి కుల సమీకరణ అయినా మీ వెనక ఓట్లు, మీ పరపతి పరువు అన్ని చూసి మరీ తీసుకో. అలాంటి వాళ్ళకి గాలం వేస్తే ఇది కాబట్టి ప్లస్ జరగవచ్చు, జరగకపోతే వీళ్ళ నిర్ణయం అనేది ఆయన ఆలోచన. 100% కరెక్ట్ అయితే ఆయన రాసింది. దాంట్లో అసంతృప్తులకు గాలం వేయటం అనేది కరెక్టే కూడా, ఎందుకంటే వాళ్ళు వేసారు కదా వీళ్ళకు. కరెక్టే, వాస్తవం. ఎందుకంటే వాళ్ళు వేసిన వీళ్ళు వేస్తారు అంతే. ఇది అది రాజకీయ పార్టీ అది సర్వసాధారణమైంది. అది చూస్తే మనం ఓటు కూడా వేస్తున్నాం కదా వాళ్ళకే, మనకు సాధారణమైంది. ఇక పేదలకు కార్పొరేట్ వైద్యం లక్ష్యం సీఎం రేవంత్ ఇంతకుముందుకు మిగతా దినపత్రికలలో చదవడం జరిగింది. దానికి సంబంధించి సీఎం నిన్న దానికి సంబంధించిన బడులలో నేర్పేది చదువు కాదు, బయట ప్రపంచంలో ఎంతో నేర్చుకోవచ్చు. పిల్లలు ఇంటికి బడికి అన్ని పుస్తకాలు మోసుకొని వెళ్ళాలా,
అవన్నీ బడిలోనే ఉంచాలి. పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబితే ఇక హోంవర్క్ దేనికి? మంచి కొటేషన్. మంచి ప్రశ్న. గిజుబాయ్ అని మంచి కొటేషన్. ఇది పుస్తకాలు అక్కడనే ఉంచాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి 2వ పేజీలో ఏం రాసిందో చూద్దాం. ఎందుకంటే కొద్దిగా సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఈవినింగ్ నడుపుతున్నాడు కాబట్టి ఇక హరీష్ రావు ప్రెస్ మీట్కి సంబంధించి ఇక్కడ మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్కి సంబంధించి ఇక్కడ భీమిరెడ్డి అక్రమస్తుల నెట్వర్క్ ఎవరిది? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి వ్యవహారం ఒక పోలీస్ అధికారి అక్రమ సంపాదన కేసుగా మాత్రమే చూస్తే అస్సలు కథలే సగమే చూసినట్లు అవుతుంది. ఈ కేసులో అస్సలు తేలాల్సింది భీమిరెడ్డి ఎంత సంపాదించారు అన్నది కాదు, ఆ స్థాయిలో సంపాదించడానికి ఆయన వెనక ఉన్న వ్యవస్థ సంబంధాలు ఏమిటి అనేది. జూలైలో భీమిరెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ విస్తృత స్తోదాలు నిర్వహించింది. వాటి మార్కెట్ విలువపై 150 కోట్ల నుంచి 300 కోట్ల వరకు వేర్వేరు అంచనాలు వచ్చాయి. తెలంగాణతో పాటు కర్ణాటకలో వ్యవసాయ భూములు, హైదరాబాద్లో విల్లా ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలు, ప్లాట్లు, బంగారం, వెండి, నగదు తదితర వివరాలు దర్యాప్తులో బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల తుది విలువను దర్యాప్తు సంస్థ నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ కేసు పరిణామం మాత్రం అసాధారణమైనదన్నది స్పష్టం. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం భీమిరెడ్డి కుటుంబ సభ్యుడి ఫోన్లో లభించినట్లు ఏసీపీ రిమాండ్ రిపోర్ట్ను ఉటంకిస్తూ వచ్చిన ప్రాపర్టీ లిస్టు చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు రాసినట్లు చెబుతున్న ఈ వివరాల్లో ఆస్తులు, పెట్టుబడులు, రావాల్సిన డబ్బులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు దర్యాప్తు కథనాలు పేర్కొన్నాయి. మరింత ముఖ్యంగా ఆస్తులను మొదట తన పేరుతో కొనుగోలు చేసి తర్వాత డీడ్లను రద్దు చేయించి బినామీల పేర్లకు మార్చడం వంటి పద్ధతిని ఉపయోగించినట్లు ఏసీబీ ఆరోపించింది. అంటే ఇది యాదృచ్ఛికంగా కూడబెట్టిన సంపద కంటే పద్ధతి ప్రకారం నిర్మించుకున్న ఆర్థిక నెట్వర్క్ అయి ఉండొచ్చన్న అనుమానాన్ని బలపరుస్తుంది. ఇక్కడే కేసు రాజకీయంగా సున్నితంగా మారుతుంది. భీమిరెడ్డి కొందరు రాజకీయ నాయకులతో కలిసి సివిల్ వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలు, పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో లావాదేవీలు ఉన్నాయనే ప్రచారం సైతం ఉంది. అంటే అదే సమయంలో భీమిరెడ్డికి ఒక రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు మరో మీడియా కథనం పేర్కొంది. భీమిరెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రముఖుడికి బినామీ లేదా ఆయన అక్రమ సంపద వెనుక బీఆర్ఎస్ నేత ఉన్నారు అనే ప్రచారానికి ఆధారాలు సరిపోవు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆయన కీలక పోలీస్ పోస్టుల్లో పనిచేసిన నేపథ్యం, రాజకీయ నాయకులతో సంబంధాలపై వస్తున్న కథనాల కారణంగా ఆ కోణాన్ని ఏసీబీ పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం మాత్రం ఉంది. భీమిరెడ్డి 1989లో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరి ఎస్ఐ, ఇన్స్పెక్టర్, ఏసీపీ, డిఎస్పీ స్థాయికి ఎదిగారు. రాయదుర్గం, నారాయణగూడ, మియాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో పనిచేశారు. ఒక పోలీస్ అధికారి వద్ద 100 కోట్ల రూపాయల ఆస్తుల నెట్వర్క్ నిజంగా ఏర్పడితే అది సంవత్సరాల పాటు వ్యవస్థ దృష్టికి ఎలా రాలేదు? ఏసీబీ విచారణ భీమిరెడ్డి దగ్గర ఆగిపోతే ఇది మరో అక్రమాస్తుల కేసుగా మిగిలిపోతుంది. బినామీలు ఎవరు? పెట్టుబడులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పనిచేసిన కీలక పోస్టుల్లో జరిగిన వివాదాస్పద సివిల్ సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా? రాజకీయ నాయకులు లేదా ఉన్నతాధికారుల కోసం ఆయన వ్యవహరించారా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి. కస్టడీ ముగిసింది, కానీ అసలు పరీక్ష ఇప్పుడు ఏసీబీకే. భీమిరెడ్డి ఆస్తులను లెక్కించడం మాత్రమే కాదు, ఆ ఆస్తుల వెనుక ఉన్న అధికార, వ్యాపార, రాజకీయ నెట్వర్క్ను బయటకు తీయగలిగితే ఈ దర్యాప్తుకు అసలు అర్థం. వాస్తవం ఏంటంటే ఇతర బినామీ అయి ఉండాలి, లేకపోతే తను వేరే పేరు 300 కోట్లు అని అంటే ఒక కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయికి అంటే ఇట్లా ఈ లెక్కన చూస్తే ఇంకెంతమంది బయటికి వెళ్తారు? వైట్ కాలర్ నేరాల మీద ఈ నిఘా విభాగం పనిచేయట్లేదు. ఎందుకంటే నువ్వు ఉన్నావన్నా, నువ్వు స్కూటర్ రోజు పోతున్నావు, రేపు ఆటోమేటిక్ ఆడి కార్ వేసుకుపోయినావు, నాకు డౌట్ రావాలి వద్దా? ఒకరు ఆడి సంపాదించాయి, అవునా కదా?
అలాంటి నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి దగాలు తయారవుతున్నాయి. అవునవును. ఇప్పుడు చాలా చెప్పింది అదే, ఏంటంటే దర్యాప్తు అనేది అక్కడ స్టార్ట్ కావాలి. వీడికి ఆస్తి ఎంత ఉంది, ఏం కథ, పట్టుకున్న ఎవరికి ఇచ్చి ఇవన్నీ కావు. అసలు నెట్వర్క్ ఎక్కడ ఉంది? అదే అదే. అయితే మంచి వార్త అది. డిగ్రీ లాభం లేదు, ప్రయోగాలు చేయండి. ఈ పవన్ కుమార్ చంద్ర ఆయనటనే ఒక రాయడం జరిగింది. చదువు పూర్తయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత జీవితంలో రిస్క్ తీసుకోవడం కంటే చిన్న వయసులోనే ధైర్యంగా ప్రయోగాలు చేయాలి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ ఉద్యోగాలు ఔత్సాహిక వ్యాపార రంగంలో ఒడిపడ్డాయి. జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలకు చెందిన యువత పాఠశాల లేదా కళాశాల దశలోనే కొత్తగా ప్రయోగాలు చేయాలి తప్ప ఈ పుస్తకాల పురుగులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ అప్పటి నుంచే టెక్నికల్గా కానీ మిగతా వాటి మీద అంటే సాంకేతిక పరంగా కానీ ఇవన్నీ చేయాలి. అంటే ఇస్రో అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్న ఈ చదువులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ క్లర్కల్ జాబ్ కోసం పెట్టుకున్నాయి. క్లరికల్గా ఉపయోగపడాలి మనం కాబట్టి రాయాలి. మనకు తీసుకొచ్చిన విద్య అనేది మెకాలే అనేటోడు ఈ విద్యను ప్రవేశపెట్టి దాని మీద కొట్టాలి. అందుకే విద్యార్థి సంఘాలు శాస్త్రీయ విద్య అనేది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇదే అదే అది అంటే అటువైపు విద్యార్థుల జాబుల కోసం వాళ్ళ ఖర్చు చూడడం కోసం వాళ్ళు మెకాలే అనేటోడు ప్రవేశపెట్టిన విద్య ఇంకా కొనసాగుతుంది. మనోళ్ళు ఇప్పుడు శాస్త్రీయ విద్య కావాలని చెప్పేసి ఇప్పుడు అంటే విద్యార్థి సంఘాలు ఏవైతే కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు శాస్త్రీయ విద్య కావాలంటారో ఇదే దానికి సంబంధించింది. అంటే ఇప్పుడు విద్యార్థులు అటు డైవర్ట్ అవుతున్నారు. కీలక ఆపరేషన్ సంబంధించింది ఒక స్టోరీ పాటిల్ సుధాకర్ రెడ్డి అని రాయడం జరిగింది. వీళ్ళు ఈ ఇస్తాంబుల్ అంటే కీలక ఆపరేషన్ అని ఒక స్టోరీ రాయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇటు చూస్తే ఇక్కడ నేహా బోరా ఇటీవల కాలంలో అంటే నిన్న అమ్మాయి మాట్లాడుతుంటే ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఇవాళ విజయవాడలో కూడా ఒక కార్యక్రమం ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నది. అతివది బొద్దింకల ఉద్యమం నుండి నేహా బోరా అనే మార్క్సిస్టు లెనినిస్టు జాతీయ లీడర్గా ఎదిగింది. గతంలో జేఎన్యూ నుండి ఇలాగే ఎదిగిన సిపిఐ కన్నయ్య కుమార్ కాంగ్రెస్లో చేరి అంతరార్థమయ్యాడు. దళిత ఉద్యమానికి నూతన తరఫు దిక్సూచిగా కనిపించిన మిత్రుడు జిగ్నేష్ పరిస్థితి కూడా అదే. ఇంకా రాహులుడే కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని అనుకోవడం అమాయకత్వం, అది కమ్యూనిస్టు సమూహాలు అనుకోవడం బలవన్మరణ సదృశ్యం. గతంలో ఇలాగే షెహ్లా రషీద్ అనబడు ఇదే ఐసాకి చెందిన ఓ ప్రెట్టి బూర్జువాను ఆమె మేధో పరిమితికి మించి ఎత్తారు. తర్వాత ఆమె బత్తాయిని అయి కూర్చుంది అని మర్చిపోవద్దు, జస్ట్ గుర్తు చేస్తున్నా అంతే అని అరుణాంకులత అంటే నువ్వు కూడా అట్లా కావద్దు అని చెప్పేసి ఈ అమ్మాయికి నేహా బోరాకు అరుణాంకులత చేసిండు. ఇది కన్నయ్య కుమార్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరిండు కదా, ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన ప్రెసిడెంట్గా ఇది చేసిండు. ఇక ఈయన చెరుకూరు రాజకుమార్ ఏదో రాసిండు, ఇక అమెరికా బెస్ట్ 10 ఏళ్ళు ఏమి వెలుగబెట్టినట్లు అని చెప్పేసి ఒక స్టోరీ నిన్న ఏది కేటీఆర్ ఒక వ్యాఖ్య చేసిండు. మనం ఇక్కడ అంటే అమెరికా బెస్ట్ అని చెప్తున్నాడు అంటే మరి వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు దానికి సంబంధించి ఏం అంతే పంచ్ అన్నట్టు కదా అంతే. ఇక నటి అనసూయపై పోలీసులకు ఫిర్యాదు, సోషల్ మీడియా వ్యాఖ్యలపై వివాదానికి సంబంధించి ఇక 100 మంది మేధావుల లేఖ ఖాలిద్ షర్జిల్కు బెయిల్ అట. 100 మంది మేధావులు లేఖ రాస్తే వాళ్ళకు బెయిల్ వచ్చిందట. మరి వరవరరావు కూడా రావాలి కదా, రాజేశ్వర్ వరంగల్ అట ఉపా చట్టం కింద అరెస్ట్ అయింది. ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుద్ఘాతం, యువకుడి మృతి. ఇది గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పేసి ఒక వార్తను చూస్తే ఇక ఇలా ఒక స్టోరీ అర్ధ సత్య ఉపేందర్ అనే తన రాసిండు, సినిమాకు సంబంధించింది అర్ధ సత్య అని రాయడం జరిగింది. పేజీ 5వ పేజీ ఇట్లా ఉంటే 6వ పేజీ ఇట్లా ఉంటే ఇక మిగతా పేజీలు మరి అవన్నీ సాయంకాల పత్రిక అయినా కానీ కొద్దిగా అంటే ఒక కొత్త నూతన తరహాలోనైతే తీసుకురావడం అయితే జరుగుతున్నది. ఇది